హలో సార్, రండి. నా ఇంటి మీద కన్నేసింది ఈ పని చేయడానికేనా? ఎక్కడ్రా నా కూతురు? నీకు దూరంగా తన ప్రేమకు దగ్గరగా చాలా సంతోషంగా ఉంది. సంతోషంగా? చాలా చూసాం. నీకు నీ కూతురు మీద ఎంత ప్రేమ ఉంటే ఏంటి, తన మనసులో ఏముందో తెలుసుకోలేకపోయావు. అమ్మ అన్నం పెడుతుంది, నాన్న అవసరాలు తీరుస్తాడు, కానీ స్నేహితుడు ఏదైనా చేస్తాడు. తల్లిదండ్రులుగా మీరు చేయాల్సింది స్నేహితులుగా మేము చేశాం. వాళ్ళని ఎవ్వరూ విడదీయలేరు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో నాకు తెలుసు, కానీ చెప్పను. ఏం చేసుకుంటావో చేసుకో. వీటితో మీకేంటి? సార్, 3 పూటలా తిండి పెట్టడిగితే ఏం చెప్తారు? టార్చర్ పెట్టండి, నిజాలు తన్నుకుంటూ బయటకొస్తాయి. హలో, నేనేం చెయ్యాలో మీరు నాకు చెప్పనవసరం లేదు. అప్పుడు నా కూతురు ఎక్కడుందో ఎలా తెలుసుకోవాలో నాకు తెలుసు. వాళ్ళను వదిలేయండి, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. మరి కంప్లైంట్ ఎందుకు చేశారు? నేను చేయలేదు. ఇంకెవరు చేశారు? నేనే చేశాను. ఏంటి, వాళ్ళని వదిలిపెట్టమని చెప్పడానికి వచ్చావా? నా కొడుకు నీ దగ్గరే పెట్టుకుని ఎంత నాటకం ఆడావు. అవును, ఎంత డబ్బిచ్చావేంటి వాళ్ళకి? ఇంకొక మాట మాట్లాడితే ఆడదాని బడి కూడా చూడను. ఏం చేస్తావు? నా కొడుకు ఎంతో గొప్ప సంబంధం తెచ్చి పెళ్లి చేద్దామనుకున్న సమయంలో వాడిని కిడ్నాప్ చేసావు. నీ కూతురికి వాడిని కట్టబెట్టి నీ బీర్ ఫ్యాక్టరీకి, లారీ షెట్టికి జీతం లేని బానిసం చేద్దాం అనుకున్నావు. ఇంట్లో ఉండే ఈ బానిస చాలడా? ఇంకొకటి కావాలా? నా కొడుకు కూడా కావాలా? ఎక్కువ మాట్లాడుతున్నావు. నా కూతురు రోడ్డు మీద అడుక్కునే వాడిని తీసుకొచ్చి నేను ఇతన్ని ప్రేమించాను నాన్న అంటే వాడి కాళ్లు కడిగి కన్యాదానం చేస్తుండేవాడిని. కానీ అది నీ కొడుకును ప్రేమించింది. నీలాంటి ఆడదున్న ఇంట్లోకి నా కూతురికి పెళ్లి చేసి ఎలా పంపమంటావు? ఆపు, నా గురించి నీకేం తెలుసు? ఊరందరికీ తెలుసు. మాట తిన్నగారని ఏమనుకున్నావు? ఇదేమైనా చేపల మార్కెట్ అనుకున్నారా? కంప్లైంట్ ఇచ్చారు, ఎంక్వైరీ చేస్తున్నాం. మీ పిల్లలు దొరకగానే మీకు అప్పచెప్తాం. దయచేసి బయటికి వెళ్ళండి. కేసు బుక్ చేయండి. వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేస్తాను. కొట్టాల్సిన చోట కొడితే నిజం దానంతట అదే తెలుస్తుంది. కొడతాం చూడు. బయటికి హలో, ఇంట్లోకి రౌడీలు వచ్చి గొడవ చేసేస్తున్నారండి. తొందరగా రండి. బండి తిప్పు. ఆగండి, నేను చంద్రం ఫాదర్ని. ఎమర్జెన్సీ వాటికి వెళ్ళాలి. అబ్బాయి మా కస్టడీలో ఉన్నాడు, చూడటానికి వీల్లేదు. ఐఎమ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, యూ కాంట్ స్టాప్ మీ. సార్, నా మాట వినండి ప్లీజ్. బాబు, బాబు, చంద్రం, చంద్రం. సార్, డాక్టర్ ఏమవుతారు? మా అబ్బాయి అండి. ఏం జరిగింది? క్రష్ ఇంజురీ ఇన్ రైట్ లెగ్. బిలో ద నీ అంబిటేషన్ చేయాలి. సగం కాలు తీసేయాల్సి ఉంటుంది. పోయింది, పరువు పోయింది, మర్యాద పోయింది, మా కుటుంబ గౌరవం మొత్తం గోదాట్లో కలిసిపోయింది. ఆడి వల్ల మా అత్త కూడా పోయింది. ఏమయ్యా, ఇంట్లో జరగకూడదు జరిగింది. ధైర్యం చెప్పాల్సింది పోయి దెప్పుడు మాట్లాంటి ఊరుకో. ఏంటా ఊరుకునేది? ఏం తెలుసు నీకు? ఊరుకోవాలంటే ఊరుకోవాలి. చూసుకో, ప్రతి అడ్డమైన వచ్చి నాకు అడ్వైజ్ ఇచ్చేవాడే. కరుణాకర్ బిఏ, గోల్డ్ మెడలిస్ట్, రౌడీలతో గొడవపడి పోలీసులకు దొరికిపోయి క్రిమినల్ అయిపోయాడు. ఇంకా వాడికి జన్మలో గవర్నమెంట్ జాబ్ రాదు. ఇదిగా కోటకు ముందు దగ్గర పుడుకులు పుడుకులు పుడుకులో నమ్ముకో.
ఏంటి రాజు, గుడ్లు వేసుకుని భయపడిపోతావు బొక్క. ఇప్పుడు అదంతా ఎందుకు వదిలేయండి? ఏంటయ్యా వదిలేది? అసలు ఎందుకు వదలాలి? అయినా ఒక క్రిమినల్ గారికి నా కూతురు ఇవ్వడం ఏంటి? అవసరమైతే ఇంత విషమిచ్చి చంపేస్తాను కానీ ఆడికి మాత్రం నా కూతురు ఇవ్వనంతే. రేయ్ ఏట్రా నువ్వు ఇచ్చేది? ఇప్పుడు నేను చెబుతున్నాను, నా కొడుకుని కూతురు కాదు కదా సంబంధం కూడా అక్కలేదు. అల్లుడు కూడా ఎలా గంటేస్తున్నాడు? ఇగో అత్త దచ్చింది కదా అని ఊరుకున్నా. నా కొడుకు ఏ పని చేసినా దాంట్లో న్యాయం ఉంటుందిరా. నా కొడుకు గోల్డ్ మెడలిస్ట్ కాదురా, గోల్డ్ రా. నీతో మాట్లాడరా పోరా. మీకు దండం పెడతాను. చూడమ్మా, అక్కడ వాడికి ఏమైందో తెలీదు. ఇక్కడ నా తల్లి చచ్చిపోయి పుట్టాడు దుఃఖంతో ఉంటే నన్ను వదలాల్సి వచ్చింది పోయి పంచాయతీ పెడతాడా? ఈ సిగ్గులనాడితో సంబంధం కలుపుకోవాలనుకోవటమే నా కొడుకు కోసం. వాడినే వద్దు, నాకు ఈ సంబంధం నాకెందుకురా? రే ఇక జీవితంలో నీ మొహం నాకు చూపించపోరా. రే పోరా అంటే అన్నయ్య అంటే గన్నయ్య ఇంటల్ నుండి పట్టుకుని నేను మాట్లాడుతుంటే ఓహో మీ ఇద్దరు ఒకటే బ్లడ్ కాదు. ఏంటా గొడవ? ఏం లేదే బాబు, మా ఫ్యామిలీ అఫైర్. మీరు వెళ్ళిపోమని చెప్పు. ఏంటి వెళ్ళిపోమన్నది? నీ కొడుకు నీ మాట వింటే నా కూతురు కూడా నా మాట వింటుంది. ఏమే నా మాట వింటావు కదా? వినవా? సరే నువ్వు కూడా నన్ను అవమానించవే. అవును ఇద్దరిది ఒకటే బ్లడ్ కదా. మీరంతా సుఖంగా ఉండండి, అంతా సుఖంగా ఉండండి. నేను కూడా మేమలా చచ్చిపోయికి వెళ్ళిపోతా. నేను చచ్చిపోతా. నా మేడ ఏమా ఇది ఎంత మనిషి వాడు ఏమిటండి ఇదంతా? నాశనం అయిపోతానంటే అత్త చచ్చింది పరామర్శ చేస్తే నన్ను అవమానపరుస్తారా? నోర్మయ్యి నువ్వు నోరు మూసేయి. పడ్డాడి తెలుస్తుంది, బాధలు చేయడం పడ్డాడి తెలుస్తుంది. అసలు దీని అందరికి కారణం మీ ఇద్దరు. ఇంత జరిగిన తర్వాత ఇంకా నేను బతకడం ఎందుకు? బాగా బతకండి. వెంకటరాజు మీ బాబు లోపలికి వెళ్ళి తలుపు అయ్యో ఏం చేసుకుంటున్నాడు ఏమో. వీరాజు ఓయ్ వీరాజు తొందరగా రారా. మీ మాయ లోపలికి తలుపులు కొట్టురా, బద్దలు కొట్టు. ఒక్క పిల్లని అడిగిందా లైట్ ఆరాధంగా వెళ్తే ఏం ప్రయోజనం రా? నా మాట విందు, నా మాటకు విలువ లేదు. అలాంటప్పుడు బతికినా చచ్చినా ఒకటే. నాన్న మాట వింటానని చెప్పవే, చెప్పు. అది వినదే, అది వినదు. అది నువ్వు సుఖంగా ఉండండి. మాట్లాడతాను కదా. అమ్మా మీ నాన్న చచ్చిపోతానంటున్నాడే, నాన్న మాట వింటానని చెప్పమ్మా, చెప్పవే. చెప్పదే ఇదిగో నువ్వు గనక మీ నాన్న మాట వినకపోతే నేను కూడా మీ నాన్నతో పాటు చచ్చిపోతాను. నీకు దండం పెడతానే, దయచేసి నా పసుపు కుంకాలు నాకు దూరం చేయకు. నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. అదిగో అది వింటానందిగా, ఇంకా చాలా. కను పాపల్లో ప్రేమ కలలే చూపిన, మరు నిమిషంలో ప్రేమ కలతే రేపిన. పూవే అందున ముల్లనే దాటక, ప్రేమే చేరునా మనసునే వేధించక. ప్రతి కథలో ఇది సహజం, పరులకిదే అపార్థం.
మరు నిమిషంలో ప్రేమ కలతే రేపేనా కడలిని వీడి అడుగులు వేయవు అలలే నాడు నింగిని వీడి నిలబడగలదా వెన్నెలైనాడు దేహం ఒకరు ప్రాణం ఒకరని దేవుడు కలిపాడు విధిలా మారి మళ్ళీ తానే విడదీస్తున్నాడు ఓ దైవమా ఈ పాపమెవ్వరిది మరి నీదా నాదా నా కన్నులలో కన్నీరేలా తుడిచే నేస్తం కనబడదేలా ఇన్నాళ్ళ నుంచి నేను రానురా బాబు అంటే అందరం కలిసి నన్ను కూడా తీసుకెళ్లారు ఇప్పుడు వస్తానంటే వదిలేసి వెళ్ళిపోతానంటారంటరా ఏంట్రా చెవు మీద బదులు బుర్ర మీద కొట్టుంటే దైతులు వదిలిపోయి చదవని సైలెన్స్ సారీ సార్